హాయ్ ఫ్రెండ్స్, మనకు కరెంట్ ఇయర్లో ప్రాఫిట్ వస్తే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాం, రిటర్న్ ఫైల్ చేస్తున్నాం. బట్ లాస్ వస్తే గవర్నమెంట్ మనకేం సపోర్ట్ ఇస్తుంది? ఈ క్వశ్చన్కి అయితే కామన్గా చాలామందికి ఉంటుంది. ఎస్, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. బట్ సపోర్ట్ చేయాలంటే మనం ప్రాపర్గా డిస్క్లోజ్ చేయాలి. సో ప్రెజెంట్ ఇయర్ లాస్ని డిస్క్లోజ్ చేయడం వల్ల నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రాఫిట్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ప్రెజెంట్ ఇయర్ బిజినెస్ లాస్ ఒక 15 లక్షలు ఉందనుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఒక 20 lakhs ప్రాఫిట్ ఉందనుకుంటే ఈ 15 lakhs లాస్ని నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ 20 lakhs సెట్ ఆఫ్ చేయడం వల్ల 5 lakhs ప్రాఫిట్ మీద మనం ట్యాక్స్ పే చేస్తాం. లేదు సార్, నాకు నెక్స్ట్ ఇయర్ కూడా లాస్ వచ్చింది అనుకుందాం. సో నెక్స్ట్ ఇయర్ లాస్ని ప్రెజెంట్ ఇయర్ లాస్ని రెండు కలిపి ఆ నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్తో సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇలా వచ్చే లాసెస్ని మోస్ట్ ఆఫ్ ది బిజినెస్ కేసెస్లో 8 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీరు ఐటీఆర్లో డిస్క్లోజ్ చేయాలి. సో ఐటీఆర్ డిస్క్లోజ్ చేయాలి ప్లస్ రిటర్న్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేయాలన్నమాట. సో ఆల్ బిజినెస్ లాసెస్కి 31st August ఇస్ ద డెడ్ లైన్, మీకు ఆడిట్ అప్లై అవ్వకపోతే. సో బిజినెస్ లాస్ అవ్వచ్చు, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అవ్వచ్చు, డే ట్రేడింగ్ అవ్వచ్చు, ఏ లాసెస్ అయినా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 8 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. లాసెస్ వస్తే ఇగ్నోర్ చేయకండి. ఐటీఆర్ ఫైల్ చేసుకుంటేనే మీకు ప్రాఫిట్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్. సో ట్యాక్స్ లయబిలిటీ తగ్గుతుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ. జై హింద్.